ఒక మిడిల్ క్లాస్ వ్యక్తి కోరి కారు కొనుక్కున్నాడు. అతను చాలా కష్టపడి చాలా డబ్బులు దాచుకొని కొంచెం లోన్ పెట్టుకొని ఒక మంచి బ్యూటిఫుల్ రెడ్ కలర్ కారు కొనుక్కున్నాడు. కొనుక్కుంటే ఉదయాన్నే లేచి ఒకరోజు ఆ కారుని చూశాడు. కారు దగ్గర తన 7 సంవత్సరాల కొడుకు ఒక పెద్ద రాయి తీసుకొని ఆ కారు మీద ఏదో వెనకమాల గీకుతున్నాడు. ఇంకా ఈయన ప్రాణం పోయినంత పని అయింది. పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి ఆ పిల్లడి మీద పట్టరాని కోపంతో ఆ రాయి పెట్టి కారు డిక్కీ మీద వాడి చెయ్యి పెట్టి పెట్టా కొట్టాడు. కొట్టిన తర్వాత ఏమైంది, ఆ చెయ్యి అంతా రక్తశక్తం అయిపోయింది. ఇక వాడు ఒక నిమిషం ఏం గీకాడని చూశాడు. చూస్తే ఆ పిల్లడు రాస్తా ఐ లవ్ మై డాడ్ అని ఆ కారు మీద అతను రాత్తో గీస్తున్నాడు. ఒక్కసారిగా వీడికి ప్రాణం పోయినంత పని అయ్యి ఒక్కసారి కోపం అంతా కిందకి దిగింది. వెంటనే పిల్లాడికి తన చేతి కచ్చీపు కట్టేసేసి హాస్పిటల్ తీసుకున్న తర్వాత హాస్పిటల్ డాక్టర్ అంతా కట్టుకట్టంతా టెస్ట్ చేస్తే ఆ ముందు ఏలు చివరి భాగం అంతా నెక్రోసిస్ వచ్చేసి బ్లడ్ గట్టుకుపోయి అంత చచ్చిపోయినాయి సెల్స్ అని. ఇక దాంతో డాక్టర్లు ఏలు ముక్క అంతవరకు తీసేయాలని చెప్పేసి ఆ ఏలు ముక్క అంతవరకు తీసేసి మొత్తం కట్టుకడితే ఇక వీడు దుఃఖం ఆగట్లా తండ్రికి. ఇక పిల్లని ఒళ్ళో పెట్టుకొని ఇక ఏం చెప్పాలో ఏం చేయాలో తెలియకుండా దుఃఖపడుతున్నాడు. అప్పుడు ఆ పిల్లాడు అడిగాడు, డాడీ చాలా నొప్పిగా ఉంది డాడీ, నా ఏలు ఎప్పుడు పెరిగింది అని తండ్రిని ప్రశ్న అడిగాడు. ఆ ప్రశ్నకి ఏం సమాధానం చెప్పాలో తెలియక తండ్రి గుండె ఒక్కసారి ఆగి మళ్ళీ కొట్టుకుంది. అంత ఎమోషనల్గా ఉండమాకండి. లివింగ్ థింగ్ ముఖ్యమా, నాన్ లివింగ్ థింగ్ ప్రాణం ఉన్నవి ముఖ్యమా, ప్రాణం లేని ముఖ్యమా, నీ కొడుకు ముఖ్యమా, నీ కారు ముఖ్యమా? జీవితంలో చాలాసార్లు మనం పనికిరాని ప్రాణం లేని వస్తువుల కోసం మనకు అయిన వాళ్ళని మనం ఇబ్బంది పెడుతూ ఉంటాం. ఎప్పుడైనా ప్రాణం ఉన్నవే ముఖ్యం, ప్రాణం లేని ఉంటే వాటి గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు.